కమింగ్ టు లాస్ట్ డే ఆఫ్ సిఎస్ఎస్, ఈరోజు మనం రెస్పాన్సివ్నెస్ అంటే ఏంటి అండ్ అలానే సిఎస్ఎస్ నేర్చేసుకున్న తర్వాత కొన్ని ఇంపార్టెంట్ 3 ప్రాజెక్ట్స్ చెప్తాను. ఈ 3లో ఏదో ఒకటి ట్రై చేయండి. 3 చేసినా నో ప్రాబ్లం. రెస్పాన్సివ్నెస్ అంటే ఏం లేదు, ఇప్పుడు మన దగ్గర వాటర్ ఉన్నాయి, అయితే వాటర్ గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్లో ఉంటాయి, అలా కాకుండా బాటిల్లో పోస్తే బాటిల్ షేప్, టిన్లో పోస్తే టిన్ షేప్. అంటే ఇక్కడ వాటర్ ఎందులో పోస్తే దాని షేప్ ఎలా ఉంటుందో అలా మారుతుంది. సో అలానే రెస్పాన్సివ్నెస్ అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ ట్యాబ్లెట్లో ఓపెన్ చేసిన, ఫోన్లో ఓపెన్ చేసిన, డెస్క్టాప్లో ఓపెన్ చేసిన సేమ్ అలానే ఉండాలి. అంటే దానికంటూ అది కంజెక్ట్ అయ్యి ఆ షేప్ ఎలా ఉంటుందో ఏ ఎలిమెంట్ పోకుండా నీట్గా రెస్పాన్సివ్గా ఉండాలి. దానికి మనం @media అని చెప్పి మనకి ఎంత విత్ కావాలంటే అంత విత్ ఇచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ వ్యూకి మ్యాక్సిమం విత్ 480 పిక్సెల్ అయిన తర్వాత అందులో మారాల్సినవి హెడర్ అనేది ఫాంట్ సైజ్ 20 పిక్సెల్, కార్డ్స్కి 16 పిక్సెల్ ఇలా. ఇప్పుడు కనుక ఇక్కడ చూస్తే నేను సైజ్ తగ్గించే కొద్దీ అక్కడ హారిజంటల్గా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వెర్టికల్గా మారినాయి. అంటే మన మొబైల్లో ఎలా కనిపిస్తే బాగుంటుందో అట్లా మారుతాయి అనమాట. అండ్ కమింగ్ టు ప్రాజెక్ట్స్, ఫస్ట్ అయితే మీ పర్సనల్ పోర్ట్ఫోలియో, మీ స్కిల్స్, మీ జర్నీ, ప్రాజెక్ట్స్, వాట్ యు హ్యావ్ ఎక్స్పీరియన్స్, ఇంకా మొత్తం అన్నీ. అండ్ సెకండ్ అయితే రెస్టారెంట్ వెబ్సైట్. ఇంకా లాస్ట్ ఈకామర్స్ వెబ్సైట్. మీరు సింగిల్ ప్రోడక్ట్ గురించి చేయొచ్చు, లేకపోతే మల్టిపుల్ ప్రోడక్ట్స్ అంటే స్పెసిఫిక్గా బ్యూటీ లేదా షూస్ ఇట్లా, లేదా మొత్తం అన్నీ మిక్స్ చేయొచ్చు. సో ఇక్కడితో మనం మన HTML అండ్ CSS సిరీస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకొక కొత్త సిరీస్తో, బై ద వే JS అనేది లాంగ్ వీడియోస్లో వస్తుంది, నాట్ ఇన్ షార్ట్స్. ఇంకొక కొత్త సిరీస్తో రేపటి నుంచి అయితే కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ ఫర్ నాసోవల్. బాయ్.